9 రూపాయలకే చీర అంటూ ఓదరగొట్టి చివరికి చేతులెత్తేసిన ఘటన వికారాబాద్లో జరిగింది. షోరూం ప్రారంభ ఆఫర్ అంటూ 9 రూపాయలకే చీర ఇస్తామంటూ ప్రచారం చేశారు. దీంతో భారీగా మహిళలు రావడంతో చివరికి చేతులెత్తేశారు. ఎవరు కూడా ఆగొద్దు, ప్లీజ్ రిక్వెస్ట్. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వెళ్ళాలా? అమ్మ, ఇంతటితో చీరల కార్యక్రమం అయిపోయింది, మీరు అంతే వెళ్ళిపోవాలి. ప్లీజ్ రిక్వెస్ట్. మళ్ళీ ఒకసారి చెప్తాము, మళ్ళీ ఒకసారి డేట్ అనౌన్స్ చేస్తాము, ఆ రోజు రండి, పంపించండి, వెళ్ళండి అమ్మా తల్లి. నా పైసలు వస్తాయి కదా, వచ్చింది హెలికాప్టర్ వచ్చింది. శక్తి అంతే అండి, ఇయ్యడు చీర కొట్టుకుని ఇయ్యడు. 9 రూపాయలకే చీర అంటూ ఓదరగొట్టి చివరికి చేతులెత్తేసిన ఘటన వికారాబాద్లో జరిగింది. షోరూం ప్రారంభ ఆఫర్ అంటూ 9 రూపాయలకే చీర ఇస్తామంటూ ప్రచారం చేశారు. దీంతో భారీగా మహిళలు రావడంతో చివరికి చేతులెత్తేశారు. ఎవరు కూడా ఆగొద్దు. వికారాబాద్ లో బట్టల షోరూం నిర్వాహకానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ మణికంఠ అందిస్తారు. మణికంఠ, ఏంటి 9 రూపాయల చీర సంగతి? శ్రీనివాస్, ఆచరణ సాధ్యం కాని ప్రకటన చేసి ప్రారంభం రోజునే చేతులెత్తేసింది ఓ బట్టల షోరూం యాజమాన్యం. ఈ సంఘటన వికారాబాద్ జిల్లా కేంద్రంలోని రామయ్యగూడ రోడ్లోని చోటు చేసుకుంది. జేఎల్ఎం పేరుతో ఓ ప్రముఖ సంస్థ షాపింగ్ మాల్ ని ఏర్పాటు చేసింది ఈ ప్రాంతంలో. ఈ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి ప్రముఖ సినీ నటులు అలాగే రాజకీయ నేతలు కూడా హాజరయ్యారు. అయితే ఈ షాపింగ్ మాల్ ప్రారంభం రోజును సందర్భంగా గత నెల రోజుల నుంచి కూడా ఈ షాపింగ్ మాల్ యాజమాన్యం ఒక ప్రచారాన్ని అయితే లేవనెత్తింది. ఎవరైతే షాపింగ్ రోజు ప్రారంభం రోజు నాడు షాపు వద్దకు వచ్చి బట్టలు కొనుక్కుంటారో వాళ్ళందరికీ కూడా కేవలం 9 రూపాయలకి చీర అందిస్తామంటూ కూడా జోరుగా చుట్టుపక్కల ప్రాంతాల్లో అందరికీ కూడా ప్రచారం చేశారు. ఈ విషయం అంతా కూడా తెలియడంతో ప్రారంభం రోజున షాప్ దగ్గరకు భారీ మొత్తంలో మహిళలందరూ కూడా చేరుకున్నారు. అటు షాపింగ్ మాల్ ఓపెనింగ్ సందర్భంగా ఎక్కువ మొత్తంలో మహిళలందరూ చేరుకోవడంతో పోలీసులకు కూడా ఏం చేయాలో కూడా అంతు చిక్కలేని పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ఒక్కసారిగా ఆ షాపింగ్ మాల్ చుట్టూ ఎక్కువ మొత్తంలో కూడా మహిళలందరూ వచ్చారు. దీంతో ఆ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో కూడా గందరగోళం ఏర్పడింది. దీంతో రోడ్డు కూడా ఫుల్ గా ట్రాఫిక్ జామ్ అయిందని చెప్పుకోవచ్చు. చివరికి షాపింగ్ మాల్ యాజమాన్యం కూడా చేతులెత్తేసింది. ఎక్కువ మొత్తంలో మహిళలు రావడం అలాగే భారీగా క్రౌడ్ ఏర్పడడంతో ఆ యాజమాన్యం కూడా చేతులెత్తేసిందని చెప్పుకోవచ్చు. కొంతమంది ఈ ఘటనలో వాళ్ళంతా కూడా చీరలు కేవలం 9 రూపాయలకి 9 రూపాయలకే చీర అందిస్తున్నారన్న సమాచారంతో ఎక్కువ మొత్తంలో రావడం చాలా మంది ఆ చీరల కోసం ఎగబడ్డారు. దీంతో కొంతమంది అక్కడ ఘర్షణ వాతావరణం కూడా చోటు చేసుకుంది. కొంతమంది మహిళలు స్పృహ తప్పి పడిపోయారు. ఎవరైతే వారందరినీ కూడా ఆ పోలీసులు వెంటనే స్థానిక హాస్పిటల్ కూడా తీసుకువెళ్లి అక్కడ చికిత్స అందించారు. 9 రూపాయలకి చీర ఇవ్వకపోవడంతో షోరూమ్ యజమానిని తిట్టుకుంటూ కూడా మహిళలందరూ కూడా వెనుతిరిగి వెళ్లిపోయారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఈ ఘటన అంతా కూడా చాలా హాట్ టాపిక్ అయితే మారింది. ఎందుకంటే కేవలం 9 రూపాయలకే చీర అందిస్తామని షాపింగ్ యాజమాన్యం కూడా ప్రచారం చేసి ఇవ్వకపోవడం అనేది ప్రస్తుతం వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా అయితే హాట్ టాపిక్ గా మారిందని చెప్పవచ్చు. శ్రీనివాస్, రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ మణికంఠ.